ఈరోజు ఈ వీడియోలో హోపోనోపోనో అనేది ఎలా పనిచేస్తది? నిజంగా హోపోనోపోనోకి అంత పవర్ ఉందా? అనే విషయం పైన డిస్కస్ చేద్దాం. నా పేరు వెంకట్. విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. అలాగే హోపోనోపోనో హీలర్‌ని. థాంక్ యూ యూనివర్స్. మొదట అసలు హోపోనోపోనో అంటే ఏంటి? అంటే హోపోనోపోనోని ఎలా చేయాలి? అనే విషయానికొస్తే హోపోనోపోనో అనేది సింపుల్‌గా 4 సెంటెన్సెస్. ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ 4 సెంటెన్సెసే హోపోనోపోనో అంటే. మరి ఇది ఎప్పుడు వాడాలి? ఏ సందర్భంలో వాడాలి? అంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఇది వెరీ, వెరీ, వెరీ పవర్‌ఫుల్ హీలింగ్ టెక్నిక్. మీరు ఈ టెక్నిక్‌ని ఎలాంటి సందర్భంలో అయినా సరే, ఎలా అంటే మీరు ఎవరికైనా డబ్బులిచ్చారు, అవి తిరిగి రావట్లేదు అంటే స్టక్ అయిన మనీని తెచ్చుకోవడంలో కూడా హోపోనోపోనోని అప్లై చేయొచ్చు. ఇంకా మీరు ఏదో ఒక పని మీద ఎక్కడికో వెళ్తున్నారు. ఆ పని మీకు సక్సెస్ అవ్వాలి. అంటే మీరు వెళ్తున్న పని అవతల వ్యక్తులు ఎవరైతే వాళ్ళు ఉండి మీరు అనుకున్నట్టుగా ఆ పని కంప్లీట్ అవ్వాలి. అలాంటప్పుడు కూడా ఈ హోపోనోపోనోని ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ అని మనసులో ఆ పని సక్సెస్ అయినట్టు ఫీల్ అవుతూ ఈ 4 పదాలు చెప్పుకుంటున్నారు అంటే మీరు వెళ్తున్న పని సక్సెస్‌ఫుల్‌గా ఎటువంటి అడ్డంకం లేకుండా కంప్లీట్ అవుతుంది. ఇంకొక్కసారి మా స్టూడెంట్స్ చెప్తారు రిజల్ట్స్ క్లాసెస్‌లో టీవీ పాడైపోయింది. టీవీ ఆన్ కావట్లేదు. రిమోట్ పని చేయట్లేదు. కరెంట్ ఉంది. అంతా బాగుంది. పవర్ సప్లై కరెక్ట్‌గా ఉంది. కానీ టీవీ ఆన్ అవ్వట్లేదు. అలాంటి సందర్భంలో కూడా అర్థం చేసుకోండి. అలాంటి సందర్భంలో కూడా నా స్టూడెంట్స్ చెప్పిన విషయాలే. హుపోనోపోనోని కొంతసేపు హుపోనోపోనో చెప్తే టీవీ ఆన్ అయిన సందర్భాలు లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంటే హుపోనోపోనో అనేది అంత పవర్‌ఫుల్. ఇంకొక అద్భుతం ఏంటంటే, మీరు ఎవరి మీదైనా సరే కోపంతో ఉన్నారు. వేరే వ్యక్తుల వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడు కూడా హోపోనోపోనోని అప్లై చేస్తే, ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ అని అప్లై చేస్తే, మీరు ఎవరైతే మిమ్మల్ని ద్వేషిస్తున్నారో, లేదంటే ఎవరి మీదైతే మీకు నెగెటివ్ ఫీలింగ్ లేదంటే నెగెటివ్ ఎనర్జీని పెడుతున్నారో, వాళ్ళని చూస్తేనే మీకు కోపం వస్తుందో, అలాంటప్పుడు కూడా మీరు హోపోనోపోనోని అప్లై చేశారంటే, మీరు అవతల వ్యక్తి మీద కోపపడడం, అవతల వ్యక్తి మీద మీరు ఆ నెగెటివ్ ఎనర్జీని పాస్ చేయడం, మీలో ఉన్న పాజిటివ్ ఎనర్జీని వేస్ట్ చేసుకోవడం అనేది తగ్గిపోతుంది. ఇక్కడ చాలా చాలా నా స్టూడెంట్స్ చాలామంది చిన్న చిన్న విషయాలకి వాళ్ళు ఏదైతే ఫీల్ అవుతూ ఉంటారో చెబుతూ ఉంటారో హొపోనొపోని అప్లై చేస్తూ వాళ్ళకి జరుగుతున్న మిరాకిల్స్ అప్పటి వరకు ఎవరో వ్యక్తిని విపరీతంగా ద్వేషిస్తూ వాళ్ళ ఎనర్జీని వేస్ట్ చేసుకునే వాళ్ళు హొపోనొపోను అప్లై చేసి వాళ్ళ వైపు కూడా పాజిటివ్గా ఆలోచిస్తూ అంటే యూనివర్స్ మనం ఏమైతే ఆలోచిస్తామో అదే కదా తిరిగిస్తుంది. మరి అలాంటప్పుడు ఎదుటి వ్యక్తిని మనం ద్వేషిస్తూ, ఎదుటి వ్యక్తి గురించి నెగెటివ్‌గా ఆలోచిస్తూ, పదే పదే అదే ఫీలింగ్‌తో ఉంటే అలాంటి పరిస్థితులనే కదా క్రియేట్ చేస్తుంది యూనివర్స్. మరి అలాంటి సందర్భంలో మరి హొపోనొపోనోని అప్లై చేసి వాళ్ళ పైన ఉన్న ద్వేషాన్ని ప్రేమగా మార్చుకోవాలి కదా! ఎందుకంటే అటువంటి ప్రేమ గురించే పదే పదే ఆలోచిస్తుంటే మనకి కూడా అలాంటి పరిస్థితులనే కదా యూనివర్స్ క్రియేట్ చేస్తుంది. మరి ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఎదుటివాడిని ద్వేషించడం అంటే మనం నెగెటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేయడమే కదా! మరి దాని నుంచి బయటికి రావాలి అంటే హొపోనొపోనోని పర్ఫెక్ట్‌గా అప్లై చేశారు అంటే ఆటోమేటిక్‌గా ఆ నెగెటివ్ ఎనర్జీ నుండి బయటకొచ్చి మీరు చాలా పాజిటివ్‌తో నిండి ఉంటారు. అలాంటి పాజిటివ్‌నే యూనివర్స్ సహకారంతో, విశ్వం యొక్క సహకారంతో మీరు ఇంకా ఎక్కువగా అట్రాక్ట్ చేయగలుగుతారు. ఇంకా ఈ హొపోనొపోనోని ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ అనే ఈ 4 సెంటెన్సెస్‌ని మీరు రోజులో ఎప్పుడైనా సరే డౌన్ అవుతున్నారు, లోగా ఉన్నారు, ఎక్కడో కొంచెం నెగెటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి అని మీకు అనిపించినప్పుడు చక్కగా ఒక 5 మినిట్స్ సైలెంట్‌గా ఉంటూ
5 మినిట్స్ కంటిన్యూగా గనక ఈ హుపోనోపోనోని చెప్పుకున్నారు అంటే గుర్తుపెట్టుకోండి, ఒక మంచి బూస్ట్ తాగినంత ఎనర్జీ. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఈ 5 మినిట్స్ తర్వాత మీరు అట్రాక్ట్ చేసిన అవుతుంది. ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది మీ బాడీలోకి ప్రవేశించి అదే పాజిటివ్ తోటి ఆ రోజంతా సక్సెస్ఫుల్గా హ్యాపీగా కంప్లీట్ చేస్తారు. ఎందుకంటే లోగా ఉన్నప్పుడు అదే లోలో ఉండిపోతే, అదే డౌన్లో ఉండిపోతే ఆ రోజంతా అలా నెగిటివ్గా డల్గానే వెళ్తుంది. ఆ టైంలో కూడా ఈ హోపోనోపోనోని జస్ట్ 3 to 5 మినిట్స్ టైం స్పెండ్ చేసి హోపోనోపోనోని మనస్ఫూర్తిగా చెప్పుకున్నారు అంటే సూపర్ డూపర్ పాజిటివ్ ఎనర్జీతో ఆ రోజంతా కంప్లీట్ అవుతుంది. మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా ఈ హోపోనోపోనో అనేది ఒక అద్భుతమైన పవర్ఫుల్ హీలింగ్ టెక్నిక్. మరి ఇది మన దగ్గర ఉన్న ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. మరి దీన్ని వాడుకోవాలి, మనం ఎటువంటి నెగిటివ్లో ఉన్నా సరే బయట పడాలి అనుకున్నప్పుడు ఈ బ్రహ్మాస్త్రం, ఈ అస్త్రం, ఈ ఆయుధం యొక్క వాల్యూ మనకు తెలియాలి కదా. తెలిసి అవసరమైనప్పుడు దానిని అప్లై చేస్తే ఆటోమేటిక్గా మీరు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే ఇమ్మీడియట్గా బయటకు వస్తారు. ఇది హోపోనోపోనో యొక్క పవర్. మరి ఇదే హోపోనోపోనోని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూని మనీ విషయంలో ప్రతిరోజు గనక 108 సార్లు డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పుకుంటున్నారు అంటే అతి తొందరలోనే మీలో ఉన్న మనీ బ్లాక్స్ క్లియర్ అయ్యి మీ లోపలికి, మీ లైఫ్లోకి మనీ ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఇంకా మీరు మనీని ఎక్కువగా అట్రాక్ట్ చేయగలరు. ఈ హోపోనోపోనోని పర్ఫెక్ట్గా అర్థం చేసుకోండి. దానిని అవసరమైనప్పుడు పర్ఫెక్ట్గా యూజ్ చేయండి. మీరు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ నుంచైనా సరే చాలా ఈజీగా బయటకు వస్తారు. అలాగే ఇంకా ఎక్కువగా మనీని కూడా అట్రాక్ట్ చేయగలుగుతారు. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, లైఫ్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్ని. ఎవరికైనా మన దగ్గర క్లాసెస్ జాయిన్ అవ్వాలి ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్.